వెల్కమ్ టు మై ఛానల్. విశ్వకు నిజం చెప్పేయడంతో తిరిగి వెళ్ళిపోయిన ప్రేమ, షాక్ లో భద్రావతి. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు రాబోయే కథలో ఏం జరిగింది అన్నది ముందుగా ఇప్పుడైతే తెలుసుకుందాం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో జరిగిపోయే కథ ముందుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక ప్రేమకైతే నర్మద నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది, కానీ అసలు ప్రేమ చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంది తప్ప నర్మద మాటలైతే వినిపించుకోదు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఎక్కడికో వెళ్ళింది, మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళు రాయబారం నడుపుతున్నట్టున్నారు. ఎట్టి పరిస్థితిలోని మాత్రం దీని మనసు మారనివ్వకూడదు, ఇది ఇక్కడే ఉండాలి, ఆ ఇంటికి వెళ్ళనివ్వకూడదు అని చెప్పేసి భద్రావతి అనుకుంటూ, ప్రేమ నువ్వు బాధపడుతూ ఈరోజు టిఫిన్ కూడా చేయలేదు, నువ్వు ఇలా ఉంటే ఎంత మనసు తట్టుకోలేదు, నువ్వు అలా ఉండొద్దు, త్వరలోనే వాడి నుంచి దూరంగా విడిపోదే గాని వాడికి నీకు ఇక ఎలాంటి సంబంధం ఉండకూడదు, ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక వాడు నీ జీవితంలోకి రాకూడదు, వాడు నిన్ను ఎంతగా అవమానించాడో నా కళ్ళతో నేను చూశాను, ఇంకెప్పటికీ కూడా వాడు నీ జీవితంలో ఉండకూడదు, వాడి గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకే, నువ్వు పాత ప్రేమలా మారాలి అని చెప్పేసి భద్రావతి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అత్త నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అత్త అని చెప్పేసి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది ప్రేమ. నువ్వెంత ఏడ్చినా నిన్ను తిరిగి వెళ్ళనివ్వను, వాళ్ళ మీద ప్రేమ కలగనివ్వను. ఆ ధీరజ్ గాడు నీ మనసుని గాయపరిచాడు, నువ్వు ఆ గాయం నుంచి బయటికి వచ్చే లోపలనే వాడి గురించి నేను నిన్ను పూర్తిగా నమ్మించి వాడిని నీ దృష్టిలో చెడ్డవాడిని చేస్తాను, నువ్వు వాడిని పూర్తిగా మర్చిపోయేలా చేస్తానని చెప్పేసి భద్రావతి అనుకుంటూ ఉంటుంది. అలా భద్రావతి ఆలోచించుకుంటూ ఉంటుంది. నీలోగానే విశ్వకు ఇదంతా చూస్తూ ఉంటాడు. అత్త కావాలనే ప్రేమ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది, వీళ్ళు చేసిన కుట్ర తెలిస్తే తప్ప ఇక ప్రేమ ఆ ఇంటికి తిరిగి వెళ్ళదు అని చెప్పేసి విశ్వక్ అనుకుంటూ ఉంటాడు. ఈలోగా నర్మద ఇంటికి వచ్చేసరికి వేదవతి ప్రేమ ఏమంది, ప్రేమ మన ఇంటికి వస్తాను అందా అని చెప్పేసి అడిగేసరికి, లేదత్తయ్య, ప్రేమ చాలా బాధపడుతుంది, ప్రేమ తల్లడిల్లిపోతుంది, నిజంగా ఇక్కడ ధీరజ్ చేసిన పని కారణంగా మనందరం ఏమనుకుంటున్నామో మనందరి వైపు అసలు చూసే ధైర్యం కూడా చేయలేకపోతున్నానని తను చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. అది ఎందుకే అలా చేస్తుంది, దాన్ని ఎవరు బాధ పెడతారు, దాన్ని ఎవ్వరం ఏమనము, అది తిరిగి వచ్చేస్తే బాగుండు, శ్రీరామ శ్రీరామ అది ఎప్పుడుకు తిరిగి వస్తుందో ఏంటో, మళ్ళీ ఇంట్లో నా చిన్న కొడుకు సంతోషాన్ని ఎప్పుడు చూస్తానో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఇక బాధపడుతూ ఉంటుంది వేదవతి. అయితే ఈలోగా ఇక్కడ విశ్వక్ అయితే తన చెల్లెల దగ్గరికి వస్తాడు. నీతో మాట్లాడాలి, లేదురా నన్ను కాసేపు ఒంటరిగా వదిలే, నువ్వు ఒంటరిగా ఉంటే ఒంటరి దానివి అయిపోతావే, నేను చెప్పేది తెలుసుకుంటే తప్ప నీకు అక్కడేం జరిగిందో తెలియదు, అక్కడేం జరిగిందో నా కళ్ళతో నేను చూశాను కదా, ఇంకా ఏం తెలుసుకోవాలి, అక్కడ నీకు చూసింది నీకు తెలిసింది, అసలు నువ్వు అక్కడ ఊహించుకుంది కొంచెం మాత్రమే, నీకు తెలియకుండా అక్కడ చాలా జరిగింది. అసలు ఈ ఫంక్షన్ ఎందుకు పెట్టించారో తెలుసా, అత్త అలాగే నాన్న ఇద్దరు, ఎందుకు, నానమ్మ పుట్టినరోజు కోసం కాదు, నిన్ను ధీరజ్ నుంచి విడదీసి దూరంగా తీసుకురావడం కోసం. ఏం మాట్లాడుతున్నావురా, అవును ధీరజ్ని నిన్ను విడదీయడం కోసమే అత్త కావాలనే నానమ్మ మాటని కాదనలేనట్టుగా నటించి అక్కడ పుట్టినరోజు ఫంక్షన్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే నీ గురించి నిజం చెప్పింది వల్లి వచ్చి అత్తతో నిజాలన్నీ చెప్పేసింది. ఆ రోజు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్నాను నేను. ఆ తర్వాత అత్తకి ప్లాన్ చెప్పి పుట్టినరోజు ఫంక్షన్ అక్కడ జరిగేలా చేసి ప్రేమని తిరిగి మీ ఇంటికి తీసుకొచ్చుకోండి అని సలహా ఇచ్చింది కూడా వల్లియే. అత్త ఇదంతా ప్లాన్ చేసి నిన్న అక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి తెలివిగా అక్కడ పుట్టినరోజు ఫంక్షన్ ఏర్పాటు చేయించి ధీరజ్ని రెచ్చగొడితే వాళ్ళమ్మా నాన్నల గురించి మాట్లాడితే ధీరజ్ రెచ్చిపోతాడు, ధీరజ్ గొడవ పెద్ద చేస్తాడు. అప్పుడు నువ్వు ధీరజ్ని అపార్థం చేసుకుని ఆ ఇంటి నుంచి వచ్చేస్తావని ప్లాన్ చేసి నిన్ను పక్కకు తీసుకుని వెళ్ళి నాన్నని రెచ్చగొట్టమని చెప్పి సైకి చేసి నిన్ను పక్కకి తీసుకొచ్చేసింది అత్త. ఆ టైంలోనే నాన్న ఇక ధీరజ్తో వాళ్ళమ్మ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ చిన్నతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అందుకే ఆ టైంలో ధీరజ్ కోపంతో నాన్న మీద కలబడ్డాడు. దీనంతటికీ కారణం అత్త, నాన్న, వల్లి, వీళ్ళు ముగ్గురు కలిసి నిన్ను ధీరజ్ని కావాలనే దూరం చేశారే. ఇదంతా
నువ్వు నాతో చెప్తున్నావేంట్రా? ఇదంతా నిజమేనా? నిజమేనే. నా మీద ఒట్టే. మనల్ని కన్న అమ్మ మీద ఒట్టు. నిజంగా నేను చెప్పేది నిజమే. అందరూ కలిసి నిన్ను ధీరజ్ నుంచి దూరం చేశారు. ఒకప్పుడు విశ్వాక్నైతే ఇదంతా నీకు చెప్పకపోయేవాణ్ణి. నువ్వు ఇంటికొచ్చేసినందుకు నేను కూడా చాలా సంతోషపడిపోయేవాణ్ణి. కానీ ఇప్పుడు అలా కాదు. అమూల్య కారణంగా నేను మారాను. ఆ ఇంట్లో వాళ్ళేంటో, ఆ ఇంట్లో వాళ్ళ మంచితనం ఏంటో తెలుసుకున్నాను. ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దే, వెళ్ళిపోవే అని చెప్పేసరికి నిజం మొత్తం తెలుసుకున్న ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఎవరికి చెప్పకుండా. ఇంట్లో ప్రేమ లేదు, తిరిగి వెళ్ళిపోయిందని తెలుసుకున్న భద్రావతికి చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఇక తిరిగి వచ్చే సమస్య లేదు. నా గురించి ఆలోచించొద్దు, అసలు నా కోసం మీరు ఈ గీత దాటి రావడానికి లేదు అని చెప్పి గట్టిగానే భద్రావతికి షాక్ ఇస్తుంది ప్రేమ. అలా విశ్వక్ నిజం చెప్పడంతో ప్రేమ తిరిగి వెళ్ళిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ప్రేమ ధీరజ్ కలవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.